ఈరోజు ఒక తప్పుడు కేసును కేటీఆర్ గారి మీద బనాయించి చట్టాన్ని గౌరవించి వారు ఏసీబీ విచారణకు వెళ్తే ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు శునకానందం పొందుకుంటూ పైశాచిక ఆనందంతో ఇష్టారీతిన పొద్దుటి నుంచి అనేక ప్రెస్ మీట్ల రూపంలో చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి కొంతమంది నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నాడు, చామల కిరణ్ రెడ్డి అని చెప్పేసి. ఆయన ప్రెస్ మీట్ పెట్టి అడ్డగోలుగా కేటీఆర్ గారి పైన బీఆర్ఎస్ నాయకత్వం పైన చిల్లర మల్లర మాటలు మాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి మెప్పు కోసం చామల కిరణ్ రెడ్డి నీవు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నావు, ఇది పద్ధతి కాదు అని హెచ్చరిస్తూ ఉన్నాను. కేటీఆర్ లాంటి నాయకుని మీద 10 ఏళ్ళు తెలంగాణ అభివృద్ధి కోసము మంత్రిగా పనిచేసి ప్రపంచ స్థాయిలో తెలంగాణకు పేరు తెచ్చి అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినటువంటి సత్తా ఉన్నటువంటి ప్రపంచ స్థాయిలో పేరు పొందినటువంటి ఒక కేటీఆర్ లాంటి నాయకుని మీద నీలాంటి జోకర్లకు మాట్లాడే అర్హత లేదనే విషయాన్ని కూడా ఈ చామల కిరణ్ కుమార్ అనేటువంటి ఎంపీకి నేను చెప్తా ఉన్నాను. ఇవాళ నీదొక పేమెంట్ సీట్ కేటగిరీ, నువ్వు ఒక మేనేజ్మెంట్ కోటాలో భువనగిరి ఎంపీ అయినావు, ఏదో అడ్డిమారి గుడ్డిదెబ్బలో ఎంపీ అయినప్పి భువనగిరి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఎన్నడైనా రాష్ట్రం కోసం కానీ నీకు ఓట్లేసినటువంటి భువనగిరి ప్రజల కోసం కానీ ఒక్క ప్రెస్ మీట్ పెట్టినటువంటి జోకర్ గానివి నీవు కేటీఆర్ గారి మీద ఇష్టారీతిన మాట్లాడటము సరైనది కాదనే విషయం కూడా నేను చెప్తా ఉన్నాను. నీ స్థాయి, నీ ముఖ్యమంత్రి ఎవరో తెలియనంతగా యాంకర్లు ఉంటే వాళ్ళను తిట్టడం కోసము ఢిల్లీలో ఒక ఎంపీ ప్రెస్ మీట్ పెట్టే స్థాయి నీది. అటువంటి వాడివి ఇవాళ ఇష్టారీతిన మాట్లాడితే తెలంగాణ సమాజం క్షమించదనే విషయాన్ని కూడా నేను మీకు చెప్తా ఉన్నాను. ఆ ఎంపీ అంటాడు కేటీఆర్ గారు ఉద్యమంలో లేవు, ఆయన కేసీఆర్ సైనికుడు కాదు, మరొకటి అని మాడుతూ ఉన్నాడు. ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ ఏర్పాటులో కీలకంగా పనిచేసి 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి ఒక నాయకుడిని ఇవాళ మీ ముఖ్యమంత్రి మెప్పు కోసము చిల్లర మాటలు మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారనే విషయాన్ని ఈ ఎంపీ కానీ ఇవాళ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. నీలాంటి వాళ్ళు జోకర్లు, చాకర్లు ఇవాళ రేవంత్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగేవాళ్ళు ఎంపీలు కావడం అనేది భువనగిరి ప్రజల యొక్క, రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఏదన్నా విషయం మాట్లాడేటప్పుడు ప్రజలకు పనికొచ్చే విషయం మాట్లాడాలి. ఇవాళ ఒక తప్పుడు కేసు పెట్టి అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 7 లక్షల కోట్లు అప్పు చేశారు, దాంట్లో నీ కుటుంబానికి ఎంతో కమిషన్ వచ్చిందని చెప్పి నువ్వు కేటీఆర్ని మాట్లాడుతూ ఉన్నావు. నీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సర కాలంలో 1,30,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. దాంట్లో రేవంత్ రెడ్డికి ఎంత కమిషన్ ముట్టింది, కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఎంత కమిషన్ ముట్టింది, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎంత కమిషన్ ముట్టింది, లేకపోతే పొన్నం ప్రభాకర్కి ఎంత కమిషన్ ముట్టింది చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వము అప్పులు చేస్తే కమిషన్ల కోసం చేస్తే అయితే మరి నీవు తెచ్చిన 1,30,000 కోట్లలో ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారో ఇవాళ చామల కిరణ్ రెడ్డి లాంటి చిల్లర ఎంపీలు మాడాలే చెప్పాలనే విషయాన్ని కూడా నేను వారికి అడుగుతూ ఉన్నాను. ఇవాళ ఎవరైనా రాష్ట్రం కోసం ఒక్కనాడైనా ప్రెస్ మీట్ పెట్టంగా ఈ కాంగ్రెస్ ఎంపీలను నేను చూడలే. మీకు ఎట్లాగూ ఢిల్లీలో పనిచేయడం చేత కాదు, ప్రజల కోసం పనిచేయడం చేత కాదు, ఉద్యమం గురించి, ఉద్యమంలో కేటీఆర్ పాత్ర గురించి మాట్లాడుతున్నాను. ఈయన అసలు నువ్వెక్కడ ఉన్నావు? ఉద్యమం జరిగినప్పుడు ఎక్కడో అమెరికాలో చిప్పలు కడుకుంటూ బతికినారు, మీరు ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డే చెప్పాడు ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని చెప్పి. అట్లాంటి నీలాంటి నాన్ రిలయబుల్ ఇండియన్ మీద రేవంత్ రెడ్డి భాషలో, మా ఉద్దేశం కాదు, నీ మీద కాంగ్రెస్ పార్టీ రిలే అయ్యి, నీ మీద కాంగ్రెస్ పార్టీ ఆధారపడి
కేటీఆర్ లాంటి నాయకుని మీద ప్రెస్ మీట్లు పెట్టించి చిల్లర మాటలు మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం. నీ స్థాయి కాదు. ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడితే మీకు భువనగిరిలోనే కాదు మరో చోట బుద్ధి చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఉంటారనే విషయాన్ని మర్చిపోద్దని కూడా చెప్తా ఉన్నాం. అవకాశం వచ్చింది కానీ ప్రతి చిల్లరగాడు, ప్రతి వ్యవహారం తెలియనోడు, తెలంగాణ ఉద్యమంలో లేనోడు, రాష్ట్ర పరిపాలన అంటే తెలియనోడు, ఆ కేసు గురించి అవగాహన లేనోడు, క్విట్ ప్రోకో అంటే తెలియని ప్రతి ఎదవ మాట్లాడుతూ ఉన్నాడు. ఓపిక పడతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ విచారణ జరుగుతూ ఉంది. చట్టాన్ని గౌరవించే ఒక సిన్సియర్ పౌరునిగా, ఒక నాయకునిగా ఇవాళ కేటీఆర్ గారు విచారణ ఎదుర్కొంటున్నారు. కాబట్టి మేము సంయమనంతో ఉన్నాం. కాబట్టి ఇష్టారీతిన మాట్లాడతామంటే బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఊకోరనే విషయాన్ని కూడా కాంగ్రెస్ గమనించాలని చెప్తా ఉన్నాను. నీలాంటి ఆర్టిస్టులు చాలామంది మాడుతున్నారు, మేము చూస్తున్నాం. ఇటువంటి మాటలే మాట్లాడితే ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని జోకర్లా చూస్తూ ఉన్నారు. ఇవాళ మేము 10 ఏళ్లలో ఏమీ అభివృద్ధి చేయలేదు, ఇష్టారీతిన అప్పులు తెచ్చారని చెప్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నీలాంటి చిల్లర ఎంపీలకు సవాల్ చేస్తూ ఉన్నా. గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి మీద, అది విద్యారంగం అయి ఉండొచ్చు, వైద్య రంగం అయి ఉండొచ్చు, విద్యుత్ రంగం అయి ఉండొచ్చు, నీటిపారుదల రంగం అయి ఉండొచ్చు, తాగునీటి రంగం అయి ఉండొచ్చు, చర్చకు సిద్ధమా? నీ సంవత్సర పాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రజల్లోకి రావడానికి సిద్ధమా అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను సవాల్ చేస్తూ ఉన్నా.